Hello everyone, welcome back to Zoo with Grace Life Sciences. So this is part 4 of TG Set 2026 PYQ series, questions and with explanation. So I have already uploaded 3 parts of this series. So once, if you didn't check it, once go and check it. So now, next question you can see here. Ligand-gated ion channels leads to changes in the sodium and calcium concentration in cells. Statement 2, GTP activating proteins inactivate monomeric GTPase while guanine nucleotide exchange factor inactivate them. సో ఫస్ట్ టు సాల్వ్ దిస్ మనం ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకి సోడియం అండ్ కాల్షియం ఛానల్స్ అంటే ఏంటిదని తెలుసుకోవాలి. సో ఇవి సోడియం అండ్ కాల్షియం ఛానల్స్ అనేటివి లైగండ్ గేటెడ్ అయాన్ ఛానల్స్. సో ఈ ఛానల్స్ ఓపెన్ అయినప్పుడు, క్లోజ్ అయినప్పుడు కాన్సంట్రేషన్ ఆఫ్ సోడియం అండ్ కాల్షియం అనేది సెల్‌లో చేంజ్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది 1 అనేది కరెక్టే. సో కమింగ్ టు స్టేట్మెంట్ 2, జీటీపీ యాక్టివేటింగ్ ప్రోటీన్స్ ఇన్యాక్టివేట్ మోనోమరిక్ జీటీపీఎస్ వైల్ guanine nucleotide exchange factors inactivate them. So what is GTPase అంటే what is GTP activating protein, what is guanine nucleotide exchange factor అనేది మనం ఒక్కసారి చూడాలి. సో ఒకసారి చూడండి ఇక్కడ ఐ ఎక్స్‌ప్లెయిన్ యూ. సో GTPase. So first GTP is triphosphate guanine triphosphatase. So this is GTP is guanine triphosphatase and GEF is guanine nucleotide exchange factor, and then GAP is GTPase activating protein. So you can see this is GTPase. So for this GAP works on. సో ఈ GAP అనేది GTPase యాక్టివేటింగ్ ప్రోటీన్ అనేది స్టిమ్యులేట్స్ GTP హైడ్రాలసిస్. ఓకే. సో ఒకసారి చూడండి ఇన్ డీటెయిల్. సో నౌ ఇక్కడ చూడండి హైడ్రాలసిస్ జీటీపీఎస్ అనేది హైడ్రాలసిస్ చేస్తుంది. జీటీపీ లైక్ ఏటీపీ లాగా జీటీపీ ఉంటుంది. సో జీటీపీఎస్ అనేది ఏంటిది అని అంటే ఎంజైమ్ టు హైడ్రోలైజ్ ద జీటీపీ. ఓకే, అది హైడ్రాలసిస్. మరి దీన్ని ఎవరు యాక్టివేట్ చేస్తారు అని అంటే జీఏపీ యాక్టివేట్ చేస్తుంది. స్టిమ్యులేట్స్ జీటీపీ హైడ్రాలసిస్. ఓకే, సో జీటీపీఏస్ హైడ్రాలసిస్ పార్టిసిపేట్ చేస్తుంది. జీటీపీఏస్ని యాక్టివేట్ చేసేది మాత్రం జీఏపీఎస్. ఓకే, దాని గ్వానిన్ న్యూక్లియోటైడ్ ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? సో ఎక్స్చేంజ్ జీడిపి ఫర్ జీటీపీ. సో ఇన్యాక్టివ్, యాక్టివ్. సో ఇప్పుడు ఎనీ కాంపౌండ్, ఎనీ మాలిక్యూల్ ఉందనుకోండి, అది ఇట్ విల్ బి యాక్టివేటెడ్. అది ఎప్పుడు ఏటీపీతోని బైండ్ అని ఉన్నప్పుడు అది యాక్టివేటెడ్ ఫామ్‌లో ఉంటుంది. సో ఈ ఏటీపీ బైండ్ అయ్యి తర్వాత హైడ్రాలసిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్‌కెళ్ళిపోతుంది కదా! అప్పుడు ఏం చేస్తుందంటే జీటీపీ హైడ్రాలసిస్ అవ్వగానే ఇమ్మీడియేట్‌గా రిమూవ్ చేసి ఆ ఫామ్‌ని జీడీపీ ఫామ్‌లో కన్వర్ట్ చేసేస్తుంది ఇది గ్వానిన్ న్యూక్లియోటైడ్ ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్ అనేది. ఓకే, మీకు ఒకసారి చూపిస్తాను నేను డయాగ్రామ్, సో దట్ యుల్ గెట్ మోర్ ఐడియా అబౌట్ ఇట్. సో చూడండి ఇక్కడ జీటీపీఎస్, ఈ జీటీపీఎస్ ఈజ్ అన్ ఎంజైమ్. ఇక్కడ జీటీపీ ఉంది. ఈ జీటీపీఎస్ ఏం చేస్తుంది? జీటీపీని హైడ్రాలసిస్ చేస్తుంది. మరి ఈ హైడ్రాలసిస్‌ని ఎవరు స్టిమ్యులేట్ చేస్తున్నారంటే ఇది గ్వానిన్ జీటీపీఎస్ యాక్టివేటింగ్ ప్రోటీన్. ఇది జీటీపీఎస్ యాక్టివేటింగ్ ప్రోటీన్, జీటీపీ హైడ్రాలసిస్. ఓకే, సో ఈ జీటీపీఎస్ యాక్టివేటింగ్ ప్రోటీన్ అనేది స్టిమ్యులేట్ చేస్తుంది హైడ్రాలసిస్‌ని. ఓకే, సో ఈ జీటీపీఎస్ ప్రోటీన్ జీటీపీ ఫామ్‌లో ఉన్నప్పుడు, అటాచ్ అయ్యి ఉన్నప్పుడు యాక్టివ్ ఉంటుంది. సో ఇది యాక్టివ్ ఉన్నప్పుడు హైడ్రాలసిస్ అయింది అండ్ ఇప్పుడు ఆ ఫామ్ ఇప్పుడు జీడీపీ ఫామ్‌లో చేంజ్ అయింది. ఓకే, జీడీపీ ఫామ్‌లో చేంజ్ అయింది. సో ఇప్పుడు యాక్టివ్ ఫామ్ నుంచి ఇన్యాక్టివ్ ఫామ్‌లోకి వచ్చేసింది. హైడ్రాలసిస్ అయింది కాబట్టి జీడీపీ ఫామ్‌కి చేంజ్ అయింది. సో ఇన్యాక్టివ్ ఫామ్‌లోకి వచ్చేసింది. నౌ ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూడండి గ్వానిన్ న్యూక్లియోటైడ్ ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్ అన్నాం కదా ఇంతకుముందు. సో ఈ ఫ్యాక్టర్ అనేది ఎక్స్చేంజ్ చేస్తుంది. ఇక్కడ జీడీపీ ఉంది కదా, ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ జీడీపీ, ఈ ఫామ్‌ని మళ్ళీ యాక్టివ్ ఫామ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. సో నౌ ఐ థింక్ యూ గాట్ ద ఐడియా అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ ఐల్ రిపీట్ ఇట్. సో జీటీపీఎస్ ఈజ్ అన్ ఎంజైమ్ విచ్ ఇస్, ఆ ఎంజైమ్ ఎక్కడ బౌండ్ అని ఉంటుంది? జీటీపీకి బౌండ్ అయి ఉంటుంది. ఆ ఎంజైమ్ ఫంక్షన్ ఏంటిదంటే జీటీపీ హైడ్రాలసిస్. ఆ హైడ్రాలసిస్ ప్రాసెస్‌ని ఎవరు స్టిమ్యులేట్ చేస్తారు అని అంటే జీటీపీఎస్ యాక్టివేటింగ్ ప్రోటీన్ ఉంటుంది, గ్యాప్ ప్రోటీన్. ఈ ఈ
ప్రోటీన్ అనేది హైడ్రోలిసిస్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో, యాస్ సూన్ యాస్ స్టిమ్యులేట్ అవ్వగానే ఈ జీటీపీఎస్ ఫార్మ్ చేంజ్ అవుతుంది. జీడీపీ ఫార్మ్ లాగా జీడిపి ఫార్మ్ లాగా చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ యాక్టివ్ ఫార్మ్ టు ఇన్‌యాక్టివ్ ఫార్మ్ లాగా చేంజ్ అయిపోతుంది. సో, నౌ అగైన్ ఇది యాక్టివ్ ఫార్మ్‌లోకి మారాలి. జీడిపి ఫార్మ్‌లో ఉన్నప్పుడు యూజ్ చేయము. ఎప్పుడైనా జీడిపి ఫార్మ్‌లోనే యూజ్ అవుతుంది. సో, అది మళ్ళీ ఆ ఫార్మ్‌లోకి రావాలంటే గ్వానిన్ న్యూక్లియోటైడ్ ఎక్స్‌చేంజ్ ఫ్యాక్టర్ అనేది జీడిపి ఫార్మ్ నుంచి మళ్ళీ జీటీపీ ఫార్మ్‌కి దాన్ని మళ్ళీ నార్మల్ యాక్టివ్ ఫార్మ్‌లోకి తీసుకొస్తుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీడీపీఏస్. సో, ఒక్కసారి మీరు చూడండి. అండ్ ఇవన్నీ మోనోమెరిక్ ప్రోటీన్ అన్నట్టు ఇక్కడ రాసాను చూడండి. GTPase activating protein gap inactivates monomeric GTPase by stimulating their intrinsic GTP hydrolysis. ఇన్యాక్టివేషన్ జరుగుతుంది కదా ఇక్కడ జీటీపీ నుంచి జీడిపిలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది బై యాక్టివేటింగ్ ద ఆర్ స్టిమ్యులేటింగ్ ద హైడ్రాలసిస్. సో, కాబట్టి దాన్ని ఏం చేస్తుంది ఇన్ యాక్టివ్ ఫామ్ నుంచి ఇన్యాక్టివ్ ఫామ్. సో, ఇన్యాక్టివేట్స్ అండ్ వాట్ ఇట్ ఈజ్ అంటే మోనోమరిక్ ఫామ్లో ఉంటుంది. ఓకే, తర్వాత గ్వానిన్ న్యూక్లియోటైడ్ ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్, ఇది గ్వానిన్ న్యూక్లియోటైడ్ ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్ activate them by promoting the exchange of GDP for GTP. Exchange of GDP exchange with the GDP. So, this is about all this. So, now you can see here ఇక్కడ మన స్టేట్మెంట్ ఏముంది, జీటీపీ యాక్టివేటింగ్ ప్రోటీన్ అంటే గ్యాప్ ఇన్యాక్టివేట్ మోనోమరిక్ జీటీపీఏస్ వైల్ గ్వానిన్ న్యూక్లియోటైడ్ ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్ ఇన్యాక్టివేట్స్ దెమ్. సో, ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఏమనుకున్నాం, గ్యాప్ ఇన్యాక్టివేట్స్ జీటీపీఎస్ ఎలా ఇన్యాక్టివేట్ చేస్తుంది బై స్టిమ్యులేటింగ్ హైడ్రాలసిస్ కదా, జీటీపీ ఫామ్లో ఉంది. బై స్టిమ్యులేటింగ్ హైడ్రాలసిస్ ఇట్ ఈస్ ఇన్యాక్టివేటింగ్ ద జీటీపీఎస్. అవునా, ఇక్కడ చూడండి గ్వానిన్ అది GTPase activating protein, it is inactivating the GTPase. How it is inactivating? By stimulating the hydrolysis of the ATP. సో, ఇది ఇన్యాక్టివేట్ అవుతుంది కదా ఇప్పుడు జీడి ఫామ్లో. సో, ఇది కరెక్ట్ ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏముంది, inactivate monomeric GTPase while guanine nucleotide ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్ ఇన్యాక్టివేట్ దెమ్. సో, గ్వానిన్ న్యూక్లియోటైడ్ ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది మళ్ళీ ఇక్కడ మనకు జీడిపి ఫామ్లోకి రాగానే దీన్ని మళ్ళీ ఇన్యాక్టివేట్ చేసేస్తుంది. ఈ గ్వానిన్ ఏం చేస్తుంది, ఇది గ్యాప్ ప్రోటీన్‌ని మళ్ళీ ఇదేం చేస్తుంది, గ్వానిన్ ఎక్స్చేంజ్ న్యూక్లియోటైడ్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది, దాన్ని ఇన్యాక్టివేట్ చేసేస్తుంది. ఎలా అనంటే ఇప్పుడు ఇది హైడ్రాలసిస్ చేసి తీసుకొచ్చి మనకు జీడిపి ఫామ్‌లో వచ్చింది కదా, ఈ జీడిపి ఫామ్‌లో ఉన్నది మళ్ళీ మనకు జీటీపీ ఫామ్‌లో కన్వర్ట్ అయిపోతుంది. ఈ జీడిపి ఫామ్‌లో ఉన్నది మనకు జీటీపీ ఫామ్‌లో కన్వర్ట్ అయిపోయిందనంటే ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుంది, దీన్ని ఇన్యాక్టివేట్ చేసినట్టే. ఈ ప్రోటీన్ యాక్టివేషన్ ఎప్పుడు ఉంటుంది, స్టిమ్యులేషన్ ఆఫ్ జీటీపీ హైడ్రాలసిస్ మాత్రమే. సో, ఇది హైడ్రాలసిస్ జీటీపీ అవ్వగానే ఇది ఇన్యాక్టివ్ అయిపోతుంది కదా ఈ ఫామ్‌లోకి రాగానే. సో, మళ్ళీ దీన్ని బ్యాక్ ఫామ్‌లోకి తీసుకొచ్చేది గ్వానిన్ ఎక్స్చేంజ్ న్యూక్లియోటైడ్ ఫ్యాక్టర్స్. సో, ఇలా ఓకే. సో, దాన్ని కూడా ఇది ఇక్కడ చూడండి, వైల్ గ్వానిన్ న్యూక్లియోటైడ్ ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్స్ ఇన్యాక్టివేట్ దెమ్. సో, ఎవరిని ఇన్యాక్టివేట్ చేస్తుంది, ఈ జీటీపీ బైండింగ్ ప్రోటీన్ అదే గ్యాప్ ప్రోటీన్, జీటీపీఎస్ బైండింగ్ ప్రోటీన్ ఆర్ జీటీపీఎస్ యాక్టివేటింగ్ ప్రోటీన్, దట్ ఈస్ గ్యాప్ ప్రోటీన్ ఇన్యాక్టివేట్ చేస్తుంది. సో, దట్ ఈస్ ఆఫ్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ బోత్ ఆర్ ట్రూ అన్నట్టు ఇక్కడ. ఓకే, ఆన్సర్. The next question is, arrange the correct series of steps involved in the activation of JAK-STAT pathway. సో, ఈ అన్నీ మనకు స్టెప్స్ ఇచ్చారన్నట్టు 1, 2, 3, 4. సో, ఇవన్నీ మనం సీక్వెన్స్‌లో అరేంజ్ చేయాలి ఈ పాత్వేని. సో, ఆల్ సైకిల్ పాత్వేస్ ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ క్వెషన్ అయినా రావచ్చు, ఏ పాత్వే అయినా రావచ్చు. సో, ఇంతకుముందు మనము ఇన్సులిన్ లైక్ రిసెప్టార్ ఆ పాత్వే చదివాము. సో, ఇలా డిఫరెంట్ పాత్వేస్ అడగొచ్చు. సో, ఇక్కడ ఒకసారి చూద్దాము. చూడండి, సో ఫస్ట్ ఈజ్ రికాంబినెంట్ సైటోకైన్స్. సో, ఇక్కడ లైగండ్ బైండింగ్ అనేది జరుగుతుంది. సైటోకైన్స్ ఆర్ లైగండ్స్ ఫర్ దీస్ పాత్వే. సో, ఇక్కడ ఈ లైగండ్ బైండింగ్ అనేది ఇక్కడ ఫస్ట్ స్టెప్. తర్వాత సైటోకైన్ యాంటీబాడీ. ఓకే, అండ్ లైగండ్ బైండింగ్ ఆన్ ద యాంటీబాడీ ఈజ్ నథింగ్ బట్ ద అగైన్ ప్రోటీన్. సో, ఇక్కడ బైండ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి రిసెప్టర్ యాంటీబాడీ. సో, థర్డ్ ఈజ్ ఈ యాంటీబాడీ తీసుకొచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది మనకి రిసెప్టార్లో. ఓకే, ఇది యాంటీబాడీ కాంబినేషన్. ఓకే, రిసెప్టార్లో బైండ్ అయిన తర్వాత యూ కెన్ సీ హియర్. తర్వాత మనకు 2 సైట్స్ ఈ రిసెప్టార్స్ అనేటివి డైమరిక్ ఫామ్‌లో ఎగ్జిస్టెన్స్ ఉంది. 2 సైట్స్ జాక్ ఉన్నాయి, స్టాట్ ఉన్నాయి. అండ్ ఇవి ఏం చేస్తాయంటే ఆటోపాస్పిరేషన్ చేస్తాయి అన్నట్టు.
తర్వాత యూ కెన్ సే జాక్ ఇన్హిబిటర్ ఇక్కడ. సో మీకు ఒక్కసారి ఇలా చూపిస్తాను. దెన్ విల్ గెట్ ఐడియా ఆఫ్ దట్. ఓకే. సో నౌ ligand binding, cytokinin hormone binds to its specific receptor. ఇక్కడ చూడండి ligand, it is binding onto the specific receptor and then dimerization. ఫస్ట్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోనోమర్స్ రిసెప్టర్స్, కానీ తర్వాత అది ఎలా అవుతుంది అనేది డైమరిక్ ఫామ్లో అవుతుంది. ligand binding causes the conformational change and receptor dimerization అయింది. జాక్ యాక్టివేషన్. సో ఇక్కడ టూ సైడ్స్ ఆఫ్ బోత్ ద రిసెప్టార్స్ హ్యావింగ్ జాక్ కదా. సో ఈ జాక్ కమ్స్ క్లోజ్ అండ్ ఫాస్ఫోరిలేట్ ఈచ్ అదర్ ట్రాన్స్ ఆటోఫాస్ఫోరిలేషన్. సో ఈ జాక్ అనేది ఈ జాక్ని ఫాస్ఫోరిలేట్ చేస్తుంది, ఈ జాక్ అనేది ఈ జాక్ని ఫాస్ఫోరిలేట్ చేస్తుంది. సో ట్రాన్స్ ఆటోఫాస్ఫోరిలేషన్ అన్నట్టు. ఓకే. సో దెన్ వాట్ హ్యాపెన్స్, రిసెప్టర్ ఫాస్ఫోరిలేషన్. సో యాక్టివేటెడ్ జాక్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ జాక్స్ అనేటివి యాక్టివేట్ అయిపోయాయి, ఫాస్ఫోరిలేషన్ అయింది కాబట్టి యాక్టివేట్ అయింది. సో దీస్ యాక్టివేటెడ్ జాక్ ఫాస్ఫోరిలేట్ టైరోసిన్ రెసిడ్యూ ఆన్ ద రిసెప్టార్స్. సో నెక్స్ట్ మనకి నేనేమన్నాను, మీకు జాక్ ఉంది, తర్వాత టైరోసిన్ స్టాట్ కూడా ఉంది. సో అక్కడ టైరోసిన్ రిసెప్టార్ని ఫాస్ఫోరిలేషన్ చేస్తుంది ఫర్దర్. చూడండి. ఓకే. ఇక్కడ 2 ఉన్నాయి ఫాస్ఫేట్స్, ఇక్కడ 4 ఉన్నాయి. దెన్ స్టాట్ రిక్రూట్మెంట్. స్టాట్స్ ప్రోటీన్ బైండ్స్ టు ఫాస్ఫోరిలేటెడ్ టైరోసిన్ రెసిడ్యూ వియా SH2 డొమైన్. సో తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు మనకి స్టాట్ బైండింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫాస్ఫోరేటెడ్ సైట్లో స్టాట్ బైండింగ్ అనేది జరిగింది. ఓకే. బోత్ ద సైడ్ స్టాట్ బైండింగ్ అనేది జరిగింది. ఇప్పుడు తర్వాత స్టాట్ ఫాస్ఫోరిలేషన్, మళ్ళీ స్టాట్స్ అండర్గోయింగ్ ద ఫాస్ఫోరిలేషన్. జాక్స్ ఫాస్ఫోరిలేట్ స్టాట్ ప్రోటీన్ ఆన్ టైరోసిన్ రెసిడ్యూ. అంటే టైరోసిన్ రెసిడ్యూ పైన జాక్ అనేది మళ్ళీ స్టాట్ ప్రోటీన్ని అక్కడ ఏం చేస్తుంది, ఫాస్ఫోరిలేషన్ చేస్తుంది. ఓకే. దెన్ స్టాట్ డిసోసియేషన్. ఫాస్ఫోరిలేట్ స్టాట్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద రిసెప్టర్స్. ఇప్పుడు ఏమైంది, డిసోసియేషన్ స్టార్టింగ్ అయింది. సో ఈ స్టాట్స్ అనేటివి వన్స్ దే గెట్ అండ్ అటాచ్ ఆన్ టు ద రిసెప్టర్స్, దే ఆర్ అండర్గోయింగ్ ఫాస్ఫోరిలేషన్, మీన్స్ ఇట్ ఈస్ ఫాస్ఫోరిలేటెడ్ బై జాక్ ఫాస్ఫోరిలేట్ చేస్తుంది. చేసిన తర్వాత ఏమవుతున్నాయి, యాక్టివ్ ఫామ్లోకి మారుతుంది. సో ఈ యాక్టివ్ ఫామ్లో మారిన స్టాట్ ఏమవుతుంది, ఇప్పుడు డిసోసియేట్ అయిపోయింది. ఓకే. రిసెప్టర్ నుంచి రిమూవ్ అయిపోయింది, డిసోసియేట్ అయిపోయింది, సపరేట్ అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, స్టాట్ డైమరైజేషన్. సో ఇవి 2 కలిపి ఒక డైమర్ అయిపోతున్నాయి, ఒక కంపౌండ్ లాగా ఫామ్ అవుతున్నాయి. సో 2 ఫాస్ఫోరిలేటెడ్ స్టాట్స్ ఫార్మ్ అ డైమర్ త్రూ SH2 ఫాస్ఫోటైరోసిన్ ఇంటరాక్షన్. సో ఈ డొమైన్ అన్నది SH2 అనేది డొమైన్. ఓకే. సో ఆ డొమైన్ త్రూ ఈ 2 జాక్స్ అనేటివి ఒక డైమర్ ఫామ్ లాగా ఎగ్జిస్ట్ అవుతాయి తర్వాత. దాని తర్వాత న్యూక్లియర్ ట్రాన్స్‌లోకేషన్. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది అనంటే మనకి సైటోప్లాజంలో జరుగుతుంది. ఓకే. సో నౌ స్టాట్స్ డైమర్ ఎక్స్‌పోజ్ న్యూక్లియర్ లోకలైజేషన్ సిగ్నల్. సో NLS అనేది ఒక సిగ్నల్ ఉంది. సో ఈ స్టాట్స్ డైమర్ దగ్గర ఈ సిగ్నల్ అనేది ఆల్రెడీ ప్రెజెంట్ ఉంది. ఓకే. సో స్టాట్స్ డైమర్ ఎక్స్‌పోజెస్ ఎప్పుడు ఫాస్ఫోరిలేషన్ అయిన తర్వాత 2 డైమర్ లాగా ఫామ్ అయిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ ఎక్స్‌పోజింగ్ ద న్యూక్లియర్ లోకలైజేషన్ సిగ్నల్ అండ్ ట్రాన్స్‌లోకేట్స్ ఇంటూ ద న్యూక్లియస్ త్రూ ద న్యూక్లియర్ పోర్. సో నౌ న్యూక్లియర్ పోర్ ఉంటుంది కదా ఆన్ ద మెంబ్రేన్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎన్వలప్, అక్కడ మనకు న్యూక్లియర్ పోర్స్ ఉంటాయి కదా. ఆ పోర్ త్రూ ఇప్పుడు ఏమవుతుంది, న్యూక్లియర్ లోకలైజేషన్ సిగ్నల్ అనేది ఆల్రెడీ ఇక్కడ స్టాట్స్ దగ్గర ఉంది. ఎప్పుడు ఉంటుంది, ఓన్లీ ఇన్ ద డైమరిక్ ఫామ్లోనే ఉంటుంది, డైమరిక్ ఫామ్లోనే యాక్టివేట్ అవుతుంది అది. సో యాక్టివేట్ అయిన తర్వాత దానికి సిగ్నల్ ఆల్రెడీ తెలుసు, వే టు గో అనేది సిగ్నల్ అనేది వచ్చింది అప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ట్రాన్స్లోకేట్ ద స్టాట్ డైమర్ ఇన్ టు ద న్యూక్లియస్. ఓకే. త్రూ న్యూక్లియర్ పోర్. సో ఇక్కడ చూడండి ఇది వెళ్తుంది లోపలికి. ఓకే. సో నౌ స్టాట్ డైమర్ బైండింగ్ టు dimers binds to the specific DNA response elements. సో DNA రెస్పాన్స్ ఎలిమెంట్ ప్రమోటర్ రీజియన్. సో ఇక్కడ చూడండి ఇవేంటివి, దే ఆర్ యాక్టింగ్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనకి స్టాట్ డైమర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎన్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్. సో DNA మీద, సో DNA రెస్పాన్స్ ఎలిమెంట్ అంటే ఆ పర్టిక్యులర్ రీజియన్లో వెళ్ళి ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ విల్ బి గోయింగ్ అండ్ బైండింగ్. సో దాన్నేమో GAS ఆర్ ISRE అనేది 2 వర్డ్స్ నేమ్స్ అనేటివి అంటాము అన్నట్టు.
అండ్ ఇన్ ద ప్రమోటర్ రీజియన్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అంటే DNA రెస్పాన్స్ ఎలిమెంట్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అంటే ఇన్ ద ప్రమోటర్ రీజియన్ ఆఫ్ ద DNA. ఓకే, ఈ ప్రమోటర్ రీజియన్ ఆఫ్ DNA. నౌ ట్రాన్స్క్రిప్షన్ యాక్టివేషన్ చెప్పాను కదా, ఇట్స్ యాక్టింగ్ యాజ్ అన్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్. నౌ రిక్రూట్స్ DNA పాలిమరేజ్. నౌ ఈ స్టార్ట్ డైమర్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ టు ద రెస్పాన్స్ ఎలిమెంట్ ఆన్ ద DNA ఇన్ ద ప్రమోటర్ రీజియన్ అండ్ దెన్ తర్వాత ఏం చేస్తుంది, DNA పాలిమర్ని రిక్రూట్ చేస్తుంది. చూడండి, సో రిక్రూట్స్ DNA పాలిమరేజ్ టు అండ్ అదర్ ట్రాన్స్క్రిప్షనరీ మెషినరీ టు ఇనిషియేట్ ద ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ టార్గెట్ జీన్స్. ఓకే, సో DNA పాలిమరేజ్ వచ్చింది, DNA పాలిమరేజ్ రాగానే మనం ట్రాన్స్క్రిప్షన్ అనేది, సో ఇట్ విల్ బి carry forward. Now, gene expression. mRNA is synthesized and translated into proteins that brings about cellular response. So now anyhow ఈ DNA పాలిమర్ అనేది ఫార్వర్డ్ మూమెంట్ షో చేస్తుంది అండ్ మనకి ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. యాజ్ ట్రాన్స్క్రిప్షన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ మనకి mRNA వస్తుంది అండ్ దీస్ mRNA మనకి తర్వాత ట్రాన్స్లేషన్ టు ప్రోటీన్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది. ఈ ప్రోటీన్ అగైన్ ఒక పర్టికులర్ ఫంక్షన్ ఉంటుంది. లైక్ ఇక్కడ చూడండి, సెల్ పొలిఫరేషన్. ఈ ప్రోటీన్ ఏంటిది, సెల్ పొలిఫరేషన్లో పార్ట్ ఉండొచ్చు, డిఫరెన్షియేషన్లో పార్ట్ ఉండొచ్చు, ఇమ్యూన్ రెస్పాన్స్లో పార్ట్ ఉండొచ్చు, హిమియోస్టాసిస్ హెమటోపోయిసిస్లో ఆ పార్ట్ ఉండొచ్చు. హెమటోపోయిసిస్లో పార్ట్ ఉండొచ్చు, వేర్ ప్రొడక్షన్ ఆఫ్ సెల్ హ్యాపెన్స్ అండ్ సెల్ సర్వైవల్ అండ్ యాంటీవైరల్ రెస్పాన్స్. సో ఇవన్నీ బయాలజికల్ రెస్పాన్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ ప్రోటీన్ విచ్ ఇస్ సింథసైజ్డ్ బై ద జాక్ అండ్ స్టార్ట్ పాత్వే. ఓకే, సో మన క్వశ్చన్ ఏంటిది ఇప్పుడు అని అంటే అరేంజ్ దెమ్. సో అరేంజ్ చేయాలి, ఎలా అరేంజ్ చేయాలి, ఈ డయాగ్రామ్ ఉండిపోయింది కదా ఒక్కసారి చూడండి. సో జాక్ అయిపోయింది, తర్వాత స్టార్ట్ ఫాస్ఫోరిలేషన్ అయిపోయింది, స్టార్ట్ గెట్ యాక్టివేటెడ్ అండ్ జాక్ ఇన్హిబిటెడ్ అండ్ దాని తర్వాత జాక్ డైమర్స్ వచ్చాయి. ఈ డైమర్ ఇక్కడ చూడండి పెప్టైడ్ ఇన్హిబిటర్, ఇది అండ్ న్యూక్లియస్ న్యూక్లియర్ లోకలైజేషన్ సిగ్నల్. ఓకే, సో ఇది, సో ఇక్కడ బైండ్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ టేకింగ్ ఇన్ టు ద DNA. ఓకే, వచ్చింది చూడండి, DNA వచ్చి. సో నౌ యూ కెన్ సీ ద సీక్వెన్స్ ఇక్కడ. సో బైండింగ్ ఆఫ్ cytokines to JAK receptors, cross phosphorylation of tyrosine residues on JAK receptors, docking and phosphorylation of STATs, dissociation of STATs by followed by dimerization, activation of gene transcription by phosphorylated dimers. సో అన్ని సీక్వెన్స్లోనే ఉన్నాయి ఇక్కడ. సో బైండింగ్ ఆఫ్ సైటోసిన్ ఇస్ ఫస్ట్ కదా జాక్కి, బైండింగ్ ఆఫ్ సైటోకైన్స్ ఆన్ ద జాక్స్ రిసెప్టర్స్ ఏం చేస్తున్నాయి, ఫాస్ఫోరిలేషన్ ఆఫ్ జాక్ 2 మోనోమర్స్ ఉన్నాయి కదా, అవి ఏమవుతున్నాయి, దే ఆర్ అండర్ గోయింగ్ ట్రాన్స్ ఆటోఫాస్ఫోరిలేషన్ కదా, అది నెక్స్ట్ స్టెప్. సో డాకింగ్ అండ్ తర్వాత ఏం చేస్తుంది మనకి జాక్ ఏం చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ స్టాట్స్ని రిక్రూట్ చేసి ఆ స్టాట్స్ అక్కడ ఆ డొమైన్ పైన కూడా మనకు ఫాస్ఫోరిలేషన్ చేస్తుంది కదా. దాని డిసోసియేషన్ వెనెవర్ the jack the stats both they are phosphorylated and activated, అప్పుడు ఏం చేస్తున్నాయి, దే గాట్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ద 2 డైమర్ రిసెప్టార్స్. డిసోసియేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, డిసోసియేషన్ అవ్వగానే యాక్టివేట్ అయిపోతుంది, యాక్టివేట్ అయిపోగానే యూ కెన్ డిసోసియేషన్ ఆఫ్ స్టాట్స్ ఫాలోడ్ బై డైమరైజేషన్. డిసోసియేషన్ అయ్యి యాక్టివేట్ అయ్యి డైమరైజేషన్ అవుతుంది. నేను డయాగ్రామ్లో చూపించాను కదా మీకు, డైమరైజేషన్ అవుతుంది. డైమరైజేషన్ అయిన తర్వాత ఏమవుతుంది, యాక్టివేట్ జీన్ ట్రాన్స్క్రిప్షన్ ఫాస్ఫోరిలేటెడ్ స్టార్ట్ డైమర్స్. ఈ ఫాస్ఫోరిలేటెడ్ స్టార్ట్ డైమర్స్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద అక్కడ న్యూక్లియస్ ఎన్వలప్ త్రూ న్యూక్లియర్ పోర్ త్రూ లోపలికి వెళ్తుంది అండ్ దెన్ జీన్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తుంది, జీన్ యాక్టివేషన్ చేస్తుంది అండ్ దెన్ మన జీన్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో దిస్ ఇస్ కరెక్ట్ పాత్వే ఓన్లీ. ఓకే, సో ఆప్షన్ ఈస్ 1, 2, 3, 4, 5. ఓకే, then next question. So next question, so it is about 20 minutes video అయిపోయింది. So in the next video we'll discuss the remaining questions. So if you have any doubts please ask me in the comments and మీరు ఒకవేళ నన్ను లేదు మేడం ఇలానే కంటిన్యూ అవ్వండి, క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా రిలేటెడ్ కావాలంటే ఓకే, ఆర్ ఎల్స్ లేదు మేడం కాన్సెప్ట్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే అలా కూడా చేయొచ్చు. సో మీకు ఎలా అనిపిస్తుందో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి, నేను అలానే విల్ కంటిన్యూ ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కమెంట్ అండ్
థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.